ఇప్పుడు ఎవరైనా నాకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు మేము ఎప్పుడు వచ్చాము మా ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో తీశారు, నాన్నగారికి శోభన్ బాబు అందరూ తీశారు, నేను కృష్ణ గారు వీళ్ళంతా తీశాను. సో ఆ జనరేషన్ నుంచి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషను వీళ్ళు వచ్చారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు వాళ్ళు నా కాంటెంపరీస్. ఇట్లా వచ్చినాక వాళ్ళ పిల్లలు ఇప్పుడు హీరోలు అయ్యారు. సో వీళ్ళందరూ మాకు ఇండస్ట్రీలో మా పిల్లలు, నేను నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు, నాకు పిల్లలు. ఇప్పుడు నేను మొన్న తిట్టాను, అల్లు అర్జున్కి మొన్న అది నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మంచి సంతోషించాం. ఇవాళ 1600 కోట్లు చేస్తే సంతోషిస్తున్నాం. సంతోషమే. పిల్లలు కాబట్టి ఎప్పుడన్నా మనం తిడతాం, ఏమంటే వాళ్ళని హుషారు చేస్తాం. అరే తప్పురా, ఇట్లా చేయకుండా తప్పు, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అనే మాట చెప్తూ ఉంటాం. అది మన తిట్టినట్టు కాదు, నెగిటివ్ ప్రచారం చేసి వీడి చంపేస్తా, నిన్ను పొడిచేస్తా అని కాదు పాయింట్. నా వరకు నేను ఏంటంటే ప్రతిదానికి స్పందిస్తూ ఉంటాను. నాకు నచ్చింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఫోన్లు ఎత్తాం మా పిల్లలు ఎదిగిపోయారు, మాకు అందుబాటులో లేనంత లెవెల్కి ఎదిగిపోయారు. సో వాళ్ళకి నాకు వేరే మార్గం లేదు. నేను చాలా విషయాలు నిజంగా చాలామందికి నేను డైరెక్ట్గా చెప్పొచ్చు, బట్ ఎవరో మన మాట వినరు. బట్ నాకు తోచింది నేను చెప్పడం అనేది నేను ఒక పాయింట్గా పెట్టుకున్నాను కాబట్టి నాలో నేను పెట్టుకోవటం ఎందుకంటే నేను ఓ వీడియోలు పెడతాం మొదలెట్టా. ఫార్చునేట్గా కొన్ని వైరల్ అవుతాయి, కొన్ని దాని కాంట్రవర్షియల్ అవుతాయి, కొన్ని రకరకాలు అవుతాయి. బట్ నా ఉద్దేశం ఎవరిని హర్ట్ చేయటం కాదు, ఎవరిని ఏదో బట్టలోడు తీసాడు ఇటువంటి పెడుతూ ఉంటారు మన వాళ్ళు. నేను అటువంటిది ఎవరిని ఏమి చేద్దాం అనుకోను. నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ఇట్లా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎదిగిపోయినాక కొన్ని మాటలు వినని పరిస్థితులు, కొన్ని కోటరీలు చేరి వాళ్ళు చెడగొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు వినకండి బాబు, మీరు పెద్దవాళ్ళ మాటలు కొన్నిటికి వినండి. కొన్నిటికి వాళ్ళే కావాలి. మీకు కొన్ని పనులు చేయాలంటే వాళ్ళు ఎమటన్నోళ్ళు కావాలి, కొన్ని పనులు చేయాలంటే పెద్దవాళ్ళ మాటలు వినాలి అనేది నా పాయింట్. అది చెప్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అడగలేదు. నాకు ఎందుకమ్మా ఊరికి పని లేకుండా నేను సినిమా తీసి 10 ఏళ్ళు అయిపోయింది. ప్రతిదానికి ఫోన్ చేసి ఎందుకు చేసావు, నన్ను ఎందుకు వెళ్ళి మనకి అవసరమా? పిలవలేదు, చాలా సంతోషం లేదు. పెట్రోల్ అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి బయట కార్లు పార్క్ చేసి ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకు? అబ్బా పిలవలేదు, అదృష్టం బాగుంది అనుకున్నాను. నేను పిలిస్తే వెళ్ళాలి కదా, పిలిస్తే ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళలేదు మళ్ళీ అంటారు. నాకెందుకు వచ్చిన బ్యాడ్ ఇది?